సమయం సద్వినియోగం చేసుకునే వారిని బైబిల్ జ్ఞానులని సంబోధిస్తుంది. అలాగే దుర్వినియోగం చేసుకునే వారిని అజ్ఞానులని సంబోధిస్తుంది. చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ సహోదరులు దేవుడు వారికి ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులుగా బ్రతుకుతున్నారు. అటువంటి వారిలో కొందరైనా సరే ఈ స్కిట్ ద్వారా మారు మనస్సు పొందుతారని మా ఆకాంక్ష. ఈ స్కిట్ చూస్తున్నటువంటి మీరందరూ కూడా మీరు జ్ఞానులుగా ఉన్నారో లేక అజ్ఞానులుగా ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈ స్కిట్ చూసిన తర్వాత అయినా సరే మీరు జ్ఞానులుగా మారాలనేదే మా ఆకాంక్ష. అందుకే ఈ చిరు ప్రయత్నం. ఆత్మలో ఆరాధించాల్సిన ఇతను పబ్జీతో సెల్ ఫోన్ ఆరాధిస్తున్నాడు. ఇతను కిట్టు తమ్ముడు బిట్టు. అన్న త్రోవే తమ్ముడు త్రోవ. అన్నకే బుద్ధి లేదు, ఇక తమ్ముడికేం బుద్ధి చెప్తాడు? పై స్థానంలో ఉండాల్సిన ఇతడు కింద స్థానంలో ఉన్నాడు. కింద స్థానంలో ఉండాల్సిన తమ్ముడు పై స్థానంలో ఉన్నాడు. ఇతని పేరు జేమ్స్. ఇతనికి తెలియదు బైబిల్లో ఉన్న 66 పుస్తకాల నేమ్స్. కానీ వెబ్ సిరీస్లో ఉన్న ప్రతి సిరీస్ గురించి చాలా సీరియస్గా చెప్పగలడు. తను వాడేది పేస్టో షేవింగ్ క్రీమో తెలియనంతగా వెబ్ సిరీస్లో మునిగిపోయాడు. అక్కడ పెట్టవమ్మా. తినేటప్పుడు కూడా ఏం తింటున్నాడో ఎంత తింటున్నాడో తెలియదు. కనీసం చట్నీలో ఉప్పు కారం ఉన్నాయో లేవో తనకు అనవసరం. నిత్య జీవానికి మార్గం చూపే బైబిల్ సంబంధిత పుస్తకాలు కళ్ళ ముందు ఎన్నో ఉన్నా జీవం లేని జ్ఞానం ఇవ్వలేని ట్యాబ్ని వెతుకుతున్నాడు. యాకోబు రాయిని తలగడగా చేసుకున్నట్టే ఆ తలగడ క్రింద ట్యాబు ఉందేమోనని వెతుకుతున్నాడు. పనికిమాలిన వస్తువు గురించి ఎంత ఆతృతో చూడండి. ఆ ఆతృత ఆరాటం బైబిల్ మీద ఉంటే ఈ పాటికి ఐన్స్టీన్ అంత గొప్పవాడే ఉండేవాడేమో. సమయలు అని పిలిచిన దేవుడు ఒకవేళ కిట్టు అని పిలిచినా సారీ ప్రభువా నాకు టైం లేదు, నేను పబ్జీతో బిజీగా ఉన్నాను గురీజీ అని చెప్తాడేమో. అన్నయ్య నాకు మ్యాథ్స్లో డౌట్లు ఉన్నాయి, చెప్పవా? నీకు వచ్చి కదా వేలు చేసుకో, నువ్వు నాకు చెప్తావా? ఆ రోజుల్లో ఒక చిక్కుడుగాయ కూర కోసం తన జ్యేష్ఠత్వం నమ్ముకున్న ఏషావుని చూసాం. ఈ రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ ఫోన్ కోసం తన పెద్దరికా నమ్ముకుంటున్న కిట్టును చూస్తున్నాం. లేకపోతే నువ్వు పొద్దున్న లేచి గేమ్ ఆడుతున్నావు అని అంతా చెప్పమంటావా? సర్లే నేనే వస్తున్నా పద. ప్రీతి నా ట్యాబ్ నీ దగ్గరే ఉందిగా, వెళ్ళి నీ రూమ్ సర్దుకో. పొద్దున్న నుంచి ట్యాబ్ చూస్తున్నావుగా. ఇంట్లో ఆడదాని నువ్వానైనా నువ్వు ఆ పని చేయాలి, నేను ఎందుకు చేయాలి? అయితే నీకు ట్యాబ్ కట్. అలా ఏదో ఒకటా. అప్పట్లో యాకోబు రాహేలు కోసం గుడ్డి చాకరీ చేస్తే ఇప్పుడు మన జేమ్స్ ఫోన్ కోసం ఇంటి చాకరీ చేస్తున్నాడు.
ప్రీతి ప్రీతి సర్దేశా వస్తున్నా. అయితే ట్యాబ్ ఇస్తే ఏమన్నా చేసేస్తావా? ఇవ్వు ఇవ్వు ఏ ఏ ఏ ఇవ్వు ఏ ఏ ఇవ్వు ఏ తీసుకో. ఏంటి దెయ్యం డన్లాపర్ మీద పనుకుందనుకుంటున్నారా? కాదండి. ఇతని తల్లిదండ్రులు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తే ఇతనికి మాత్రం నైట్ అంతా సెల్ ఫోన్తోనే ఆల్ నైట్. ఇతని పేరు కిరణ్. సూర్యకిరణాలు ఉదయించే సమయంలో లేవాల్సిన ఇతను సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక లేస్తున్నాడు. ఇతనికి ఉదయం సాయంత్రం రాత్రికి తేడా కూడా తెలియదనుకుంటా. ఉతక మీద తలుపు తిరుగును పడక మీద సోమరి తిరుగును అని సొలొమోను బహుశా ఇతని గురించే చెప్పాడనుకుంటా. ఇలా బద్ధకస్తులుగా ఉంటే ఆఫీసర్ స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు ఆఫీస్ బాయ్గా మిగిలిపోవలసి వస్తుంది. మా ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టమ్మా. ఇప్పుడేంట్రా టిఫిను? లేజీ ఫెల్లోల 12 గంటల వరకు పడుకున్నావు. ఏంటి అప్పుడే 12 అయిపోయిందా? అయ్యి బాబోయ్ అమ్మా, ఆకలేస్తున్నామ్మా, ఏం చేయమంటావు? ఒకేసారి భోజనం చేయలే. అసలే భోజనం చేస్తా. ఉదయం తినాల్సిన టిఫిన్ మధ్యాహ్నం భోజనం రూపంలో తిన్నాడంటే ఇక రాత్రి తినాల్సిన భోజనం తిరిగి ఉదయం సద్దన్నం రూపంలో తింటాడేమో. అరే కిరణ్, భోంచేద్దుగానరా, రెడీ అయిపోయింది. అమ్మా రెడీ అయిపోయిందా? వస్తున్నా. బా కడుపు ఫుల్ అయిపోయిందిరా. ఇతని పేరే క్రాంతి. ఇతని ఇలాగే ఉంటే ఇక ఇతని జీవితంలో ఉండదు కాంతి. ఇప్పుడు కాసేపు ఫేస్బుక్ చూసుకుందాం. ఒక్కరితో కాదు, ఎదురుతో కాదు, ఈ భూమి ప్రతి ఒక్కరితో అంటే ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేసేయచ్చు. అవును, ఇందాక ఇన్స్టాలో పోస్ట్ అప్లోడ్ చేసాం కదా, ఎన్ని లైక్లు వచ్చింది చూసుకుందాం. ఓరి బాబోయ్, హాఫ్ అన్ అవర్లో 200 లైక్సా? బాబోయ్, ఇది నా హిస్టరీలో ఫస్ట్ టైం హాఫ్ అన్ అవర్లో 200 లైక్స్ రావడం. అంతైనా మనం గ్రేట్ కదా, త్వరలోనే మనం సెలబ్రిటీ అయిపోతున్నాం. అరే హాయ్ రా. ఏంట్రా ఎందుకు ఫోన్ చేసావు? ఏంటి ఇంకా పబ్జీ ఆడుతూ కూర్చున్నావా? అవునరా, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? రే కాదురా, నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ వచ్చి చూడరా ఒకసారి, సూపర్ ఉందిరా, అదిరిపోయిందిరా. చూస్తలేవయ్యా. అరే కాదురా, అందులో యాక్షన్ ఉందిరా, అరే సూపర్ ఉందిరా, నా దిమ్మ తిరిగిపోయిందిరా. ఇంకా అందులో కామెడీ గురించి అయితే చెప్పక్కర్లేదా, నాకు ఇప్పటికీ పక్కా చక్కలేయాలని నవ్వు వస్తుందిరా, చూడరా అదిరిపోయిందిరా. చూస్తలేవయ్యా. అరే కాదురా, అసలు ముందు నీ దగ్గర యాప్ ఉందా? అరే హలో హలో, అరే చా ఫోన్ పెట్టేసాడు. ఏంటి 159th ఎపిసోడ్ రిలీజ్ అయిపోయిందా? ఇప్పుడే చూసేద్దాం. కిరణ్ గారితో మాట్లాడి చాలా రోజులు అవుతుంది. ఎలా ఉన్నాడో ఒకసారి కాల్ చేద్దాం. ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? మాట్లాడి చాలా రోజులుగా ఫోన్. హలో, హాయ్ రసునాథ్. అరే హాయ్ రా. అదే ఏంట్రా, చాలా రోజులు ఇప్పుడు ఫోన్ చేస్తావు? అదే ఏం లేదు, చాలా రోజులు అయిందిగా నీతో మాట్లాడదామని. ఏంట్రా, మమ్మీ డాడీ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా, మీరు ఎలా ఉన్నారా? మేము బాగున్నారా. ఏంటి లాక్డౌన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? ఎంజాయ్మెంట్ ఏముందిరా, పొద్దున్నే లేవడం, ఫేస్బుక్ ఓపెన్ చేయడం, ఇంకా ఇన్స్టాలో పోస్ట్ అప్లోడ్ చేసి వచ్చిన లైకులతో అలా ఆనందిస్తున్నారా, ఇంతేరా ఎంజాయ్మెంట్. అదేంట్రా, బైబిల్ చదవడం ప్రార్థన చేసుకోవడం ఎప్పటి నుంచి మానేసావు?
ఓరి బాబాయ్ మొదలెట్టావరా? ఇప్పుడే కదరా ఫోన్ చేసి మళ్ళీ అప్పుడే బైబిల్ అది ఇది అంటే వింటారు నువ్వు. అదేంట్రా ఏదో ఎంతగా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? 10th చాలా భక్తిగా ఉండేవాడు కదా. అరే అది అప్పుడు లైఫ్ రా, ఏదో తెలియక. కానీ ఇప్పుడే నాకు నచ్చిందిరా. ఈ ఎంజాయ్మెంట్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఈ ఫోన్లతో ఫేస్బుక్ చాటింగ్ నాకు బాగా నచ్చిందిరా. అరే నువ్వు చిన్న చిన్న సంతోషాలు వెంటపడి ఏసైని వెంబడించడం మానేసావురా. అసలు నీకు అది అర్థమవుతుందా? అరే నేను ఏసైని పూర్తిగా వదలేదురా. అరే వాక్యం నీ హృదయంలో లేకుండా ఏసైని పూర్తిగా వదిలేలేదని ఎలా అనగలుగుతున్నావురా నువ్వు? అరే లైఫ్ చాలా చిన్నదిరా. మనం బతుకున్నప్పుడే దాన్ని ఎంజాయ్ చేయాలి. ఎంతసేపు మీరు ఏసని మీ లైఫ్ని చాలా వేస్ట్ చేసుకున్నారు. మమ్మల్ని చూడండి, మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాము. చూసి నేర్చుకోండిరా మీరు. అసలు ఎప్పుడు మీరు ఏసని కాకుండా లైఫ్ని ఎంజాయ్ చేయండి కాస్త. అరే లైఫ్ చాలా చిన్నది కరెక్టేరా, కానీ చిన్న లైఫ్ని నువ్వు దేవుడి చేతిలో పెట్టావు అనుకో, నీకు దేవుడు నిత్య జీవాన్ని నిరంతరం ఉండే ఎంజాయ్మెంట్ని అనుగ్రహిస్తారా. బాగరా. అరే అసలు ఇవన్నీ కాదు కానీ నువ్వు మీ ఫ్రెండ్స్ని తీసుకొని మా ఇంటికి వచ్చారా. బ్రదర్ బాబీ లైవ్లో ఉన్నారు. అరే ఎప్పుడే స్కిచ్ చేసావు నన్ను. సరే ఉంటా బాయ్. ఈరోజు వాక్య భాగం యవనస్తుల గురించి చెప్పాలని దేవుడు నన్ను ఎంతగానో ప్రోత్సహించాడండి. ఎందుకంటే ఈ కడవరి కాలం దుర్దినంలో ఉన్నాం. అనేక మంది యవనస్తులు దారి తప్పిపోవచ్చున్నారు. విలాపవాక్యంలో చక్కని మాట దేవుడు మనందరికీ రాసి పెట్టి ఉంచాడు. విలాపవాక్యంలో 3వ అధ్యాయం 27వ వచనంలో యవ్వన కాలమున కాడి మోయట ఎంతగానో నరునికి మేలని దేవుడు సెలవిస్తున్నాడండి. అంతేకాక యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని దేవదేవుడు మనకు చెప్తున్నాడు అనమాట. ఈ రోజున లాక్డౌన్ సమయంలో అదే విధంగా ఈ రోజులో చాలామంది యవనస్తులు టీవీలకు ఈ యొక్క సెల్ ఫోన్లకు ఎడిక్ట్ అయ్యి వారు చేసే పని చేయకుండా తల్లిదండ్రులకు సహాయపడకుండా ఇంకా అదే పనిలో ఉంటున్నారండి చాలామంది యవనస్తులు అన్నమాట. వారు మా పిచ్చిలో పడిపోయారన్నమాట. కాబట్టి అలాంటి వారి కోసం దేవుడు కొద్ది మాటలు తెలియపరుస్తున్నాడు. వారు దీని నుంచి విడుదల కలగాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు అన్నమాట. యవన కాలమున కాడిమేట నరునికి ఎంతో మేలు అని సాధిస్తున్నాడు. దేవుడు మనకి ఇచ్చిన గంటలు రాత్రి 12 గంటలు కదండి. 70 సంవత్సరాలు 35 గంటలు 35 సంవత్సరాలు నిద్రకే సరిపోతుంది. మిగిలిన సమయంలో అతను చేసే పని ఎలా ఉంటుందంటే అండి, 2 సంవత్సరాలు కునుకుపాట్లకే పరిమితం అయిపోతాడంట. మందిరానికి వచ్చినా కునుకుపాట్లే, అక్కడ కూర్చున్నా కునుకుపాట్లే. రాత్రి పడుకునేటప్పుడు కూడా నిద్ర పట్టక అటు ఇటు కొట్టుకుంటానే ఉంటాడు. 2 కాళ్ళ మధ్య దిండు పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇలాగ 2 సంవత్సరాలు వృధాగా దానికే పోతుంది. మిగిలిన 2 సంవత్సరాల్లో ఫోన్లకి టీవీలకి ఎడిక్ట్ అయిపోయి తన ఆయుష్కాలంలో 2 సంవత్సరాలు దీనికే సరిపోతుంది. మిగతా 1 సంవత్సరం అండి అతను పిచ్చాపాట్లు మాట్లాడకుండా తన స్నేహితులు వృధాగా కాలక్షేపం చేస్తా 1 సంవత్సరం అయిపోతుంది. ఈ విధంగా తన జీవితకాలంలో కనీసం 40 సంవత్సరాలు వృధాగా పోగొట్టుకోవడం జరిగింది. తనకి ఇచ్చిన 70 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ విధంగా పోయింది. మరి బాల్యకాలం 1 నుంచి 15 సంవత్సరాలు అంటే స్కూల్కి వెళ్ళే వయసు అంతా కూడా బాల్యకాలం అంతా కూడా 15 సంవత్సరాలు వృధాగా పోతుంది. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అదొక 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఈ విధంగా మొట్టమొదటి నుంచి అదొక 40 సంవత్సరాలు ఇదొక 20 సంవత్సరాలు, మొత్తం 60 సంవత్సరాలు ఈ విధంగా వృధాగా కాలయాపన అయిపోతుంది. తన జీవితం ఇంకా మిగిలింది కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అండి. హల్లెలూయా. ఈ 10 సంవత్సరాల వివాహం, అదే తన పిల్లలు, తన యొక్క ఇంకా బ్రతికి దినంలో కూడా ఏదో ఒక బాధ వేదన అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ జీవించినంతకాలం ఏదో ఒక బాధ మాత్రమే. కానీ యేసు ప్రభువు మనకు మంచి మాదిరి చూపించారు. ఆయన భూమి మీద జన్మించి జీవించిన కాలం కేవలం 33.5 సంవత్సరం మాత్రమే. ఆయన 3.5 సంవత్సరాలలో చేసిన స్వార్థ పరిచయం వలన ఈరోజు అనేక మంది, కోట్లాది మంది ఆయన తట్టు త్రిప్పబడి ఉన్నారండి. హల్లెలూయా. అనేక మంది శిష్యులను ఏర్పాటు చేశారు. ఆయన జీవించిన కాలంలో కూడా వేకువజామున ఆయన లేగడం ఆయన మనందరికీ సాదృశ్యంగా చూపించారన్నమాట. ఇంకా వేకువజామున ఉన్న కానీ ఆ శిష్యులకు కూడా నేను నిద్రపోకుండా మెలుగుకున్నాడని వారికి ఎంతగానో వారి స్వార్థ చేయడం జరిగిందన్నమాట. మన జీవితంలో కూడా చాలామంది ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవడం చాలామంది తెలియట్లేదు. కాబట్టి ఆయన చూపించిన మార్గంలో మనం నడిచినప్పుడు ఈ భూలోకంలో ఉండేది మనం కొద్ది కాలం మాత్రమే మనం గ్రహించుకోలేదు. యుగ యుగాలు శాశ్వత కాలం మన ఉండే రాజ్యం పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో ఉండాలంటే ఆయన అడుగుజాడలో మనం నడిచినప్పుడు తప్పకుండా మనం ఆయనతో ఉంటాం. అనేక మందికి మనం ఆదర్శంగా ఉంటాం అన్నమాట. కొద్ది మాటలు దేవుడు మనందరూ హృదయాలు నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రియమైన యవనస్తులకు నేను చెప్పే వినపం ఏంటంటే, యవన కాలమున కాడిమోయట నరునికి మేలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ లాక్డౌన్ సమయంలో మీరు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా పబ్జీలని, సోషల్ మీడియాని, అదేవిధంగా ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని
వీటికి మీరు ఎదుర్కోకుండా దేవునితో అంటకట్టుబడి ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఎంతగానో దీవిస్తాడండి. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయాల్లో నీతి కట్టి ఫలింపజేయనుగాక. ఆమేన్. అరే మనందరం డాబా మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నావా? సరేరా చదువు. చూశారు కదా ఫ్రెండ్స్, బుద్ధి లేని బాలురు దేవుని వాక్యాన్ని విని బుద్ధిగల బాలురుగా మార్చబడ్డారు. మీలో ఇంకెవరైనా ఈ స్థితిలో ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా మార్చునుగాక. దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వీక్షకులకు మా ప్రేమపూర్వక విన్నపము. మీరు MGMVJ అను మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. తద్వారా కొత్త వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ చేయబడతాయి. మొదటగా మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన మీకు తెలియకుండానే దేవుని పనిలో మీరు కూడా పాలుభాగస్తులవుతారు. రెండవదిగా మమ్మల్ని ప్రోత్సహించిన వారవుతారు. తద్వారా మరెన్నో అద్భుతమైన స్కిట్లు, స్టోరీలు, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఆవిష్కరించుటకు పురికొల్పిన వారవుతారు. మూడవదిగా అనేక మందికి సువార్త పరిచర్య చేయుటలో మీరు తోడ్పడిన వారవుతారు. ఇవన్నీ కేవలం సబ్స్క్రైబ్ చేయటం వలన మీకు తెలియకుండా మీరు చేసే గొప్ప పనులు. మా ప్రేమపూర్వక విన్నపాలన్నీ ఆచరిస్తారని, ఆదరిస్తారని, అనుసరిస్తారని ఆశిస్తున్నాము. చిన్న చిన్న నీటి బొట్టు కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. కోటి సంఖ్య కూడా ఒకటితోనే మొదలవుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.